వేసవికాలం గంగా కావేరి ఏదన్నా వేస్తే మందులు రైతాంగం స్టార్టింగ్ నార్మడి కాడి నుంచి కోత వరకు 10 DAP, బారాబతి 7, 17, కాంప్లెక్స్ 4, 28, 4, 21, 16 ఒక 4, 25, యూరియా 4 బాటిల్ 29, నానో యూరియా 29, పొటాష్ 2, మొత్తం 31. ఓవరాల్గా ఎండాకాలం ఇవి వేసుకోండి. ఎందుకైనా యూరియా తక్కువ పడితేనే కొంచెం మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే హైట్ పెరగడానికి పడిపోకుండా ఉంటాయి. రాళ్ల వాన కానీ వడగళ్ళు ఈ స్కోప్ ఉంటే ఈ పడకుండా ఉంటాయి. ఈ బలంగా ఉంటాయి. ఇది మీరు DAP, బారాబతి 28, 28, 16, యూరియాని తగ్గించి ఇవి వేసుకున్నాం అనుకోండి, మనకి పంటకి ఎటు డోకా ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఏది నేను చెప్పేది గంగా కావేరికి మామూలుగా మీకు ఇంత కూడా పట్టదు. దేనికి కోనార్ కానీ ఇవి కానీ వీటికి వచ్చేసరికి డోస్ తగ్గించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో యూరియా వేయద్దు, ఆపేయండి. యూరియా వేసేది ఆపేయండి. PG అన్నప్పుడు కొడుతున్నారు, కానీ అది ఎప్పుడు కొట్టాలంటే కొంకి వచ్చిన తర్వాత. ఇప్పుడు మామూలుగా వంగేటప్పుడు కొట్టాలి అవి PGN. ఇప్పుడు మా ముందే కొడుతున్నారు చాలామంది PGN. చిరుపొట్టలో కంటే పాలు పోసుకునేటప్పుడు కొడితే అది సరిగా ఎదగవని కొంతమంది చెప్తున్నారు. కానీ PGN ఎప్పుడు మీరు కొట్టేది టాటా వాళ్ళది కానీ ఇంకేమన్నా కానీ మందులు మనం పూర్తిగా అయిన తర్వాత అది స్ప్రే చేస్తేనే ఫలితం ఉంటుంది అంటున్నారు. స్ప్రే టైం టు టైము ఒక ప్రణాళికలాగా పెట్టుకుని మనం చేసుకుంటే మన ఎత్తు పెరగకుండా రేపొద్దున ఎటువంటి రోగాలు వాతావరణం బట్టి చూసుకుంటా మందులు కొట్టుకుందాం. ఇప్పుడు ఉన్న వాతావరణ పొజిషన్లో యూరియా మాత్రం